హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ స్టోరీని ఎంకరేజ్ చేయండి. అబ్బో అని అంటూనే చాలా బాగా ప్లాన్ చేశావు. నన్ను చూసి భయపడకూడదు అని అనుకుంటూనే నేనంటే నీ మనసులో ఉన్న భయంతో ఫస్ట్ నైట్ ఎక్కడ జరుగుతుంది అని టాబ్లెట్స్ మింగావు. బాగుంది నీ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇలా అయితే ఖచ్చితంగా నేను నీ మీదకు రాలేను అనుకున్నాం, అంతేనా అని వంకరగా నవ్వుతూ అన్నాడు అర్జున్. అతనికి నిజం తెలిసింది అని ఆమె మనసులో భయం మొదలయ్యింది. కానీ ఆ భయాన్ని బయటకు చూపిస్తే ఇక జీవితంలో నేను ఇతని నుండి తప్పించుకోలేను అని అనుకుంది. వెంటనే పైకి గంభీరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూనే, ఏం మాట్లాడుతున్నావు? నేను ప్లాన్ చేయటం ఏంటి, టాబ్లెట్లు మింగటం ఏంటి? ఇది న్యాచురల్గా వచ్చింది. ఆడవాళ్ళకి ప్రతి మంత్ వస్తూనే ఉంటుంది, ఆ మాత్రం తెలియదా నీకు? అయినా నీకు ఎలా తెలుస్తుంది? లే, ఆడవాళ్ళని ఏ రోజైనా గౌరవించి వాళ్ళ బాధ కన్నిటికి విలువ ఇచ్చి ఉంటే నీకు తెలిసిండేదేమో. అలాంటివి నువ్వు ఎప్పుడు చెయ్యలేదు కదా అని వెటకారంగా అన్నది ప్రియ. తనకు నిజం తెలిసింది అన్నా కూడా ఆమె ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించటంలోనే తనకి పెదవుల మీద చిన్నగా నవ్వు వచ్చి ఆమెను పైనుండి కింద వరకు ఒకసారి చూసి, నువ్వు ఏది చెప్పినా, ఎలా మాట్లాడినా నేను అంతా నిజమని నమ్మేస్తాను అనుకుంటున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అంటూనే, మంగమ్మతో నువ్వు టాబ్లెట్లు తెప్పించుకోవటం నేను చూశాను అని తల ఊపుతూ చెప్పి, మోషన్ టాబ్లెట్స్ పాలల్లో కలిపావు. నేను ఆ పాలు తాగితే బాత్రూంలోనే ఉంటాను కాబట్టి ఇక నిన్ను టచ్ చెయ్యను అనుకున్నావు. కానీ నా మీద నీకు ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను ఆ పాలు తాగను అని చాలా బాగా గ్రహించావు. అందుకే ఈ విధంగా ప్లాన్ చేశావు. ఎలా అయినా నేను నిన్ను టచ్ చేయకూడదు అనుకున్నావు. నువ్వు అనుకున్నట్టే ప్రస్తుతానికి జరిగింది. బాగుంది, చాలా బాగుంది. నీ ప్లానింగు అన్నీ బాగున్నాయి అని అన్నాడు అర్జున్. మొదట నా మనసులో ఉన్నది పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు అబ్బా అని అనుకున్న ఆమె, తప్పు చేస్తున్న అతనే అంత ధైర్యంగా చేస్తున్నప్పుడు ఆ తప్పుని ఎదుర్కోవటానికి నేను ఎందుకు భయపడాలి? ధైర్యంగా అతనిని ఢీ కొడతాను అనుకుంటూ, అవును, నువ్వు నా ఒంటి మీద చెయ్యి వేస్తే జరిగే పరిణామం ఇలానే ఉంటుంది. నన్ను నేను బాధ పెట్టుకోవటానికి కూడా వెనకాడను. ఇంకొకసారి నువ్వు ఇటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నా ఒంటి మీద నేను యాసిడ్ పోసుకోవడానికి కూడా వెనకాడను. నా అందం చూసే కదా నువ్వు నా వెంట పడుతుంది. అప్పుడు యాసిడ్ దాడిలో నా ముఖం, అందం, బాడీ అంతా కరిగిపోయినా నేను పట్టించుకోను. ఆ నొప్పి కొన్ని రోజులు ఉంటుంది, బాధపడతాను. కానీ నీకు మాత్రం నేను దక్కను. ఎప్పటికీ నీకు నేను దక్కను. నువ్వు అటువంటి ఆశలు ఏమైనా పెట్టుకుంటే వదిలేసుకోవటం బెస్ట్ అని చాలా కోపంగా సూటిగా అతని ఫేస్లోనికి ఫేస్ పెట్టి చూస్తూ చెప్పింది ప్రియ. ఒక్క క్షణం ఆమెను సూటిగా చూశాడు అర్జున్. ఆమెలో కాన్ఫిడెంట్ బాగానే ఉంది, అలానే ధైర్యం కూడా బాగా పెరిగినట్లుందే అని అంటూనే చైర్లో నుంచి పైకి లేచి ప్యాంట్ పాకెట్లో 2 హ్యాండ్స్ పెట్టుకుని ఆమె దగ్గరకు ఒక అడుగు ముందుకు వేసి, నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. మరి నిన్ను కన్నా నీ అమ్మ బాబు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తూ మీ ఇంట్లోనే ఉండి ఉంటారు కదా అని చిన్నగా ఆమెకు మాత్రమే వినపడే విధంగా వంగి మరి ఆమె చెవి దగ్గరకు వచ్చి చెప్పాడు. ఆ మాటలు ఉన్న ప్రియ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి జరిగి అతని వైపు భయంగా చూసింది. అప్పటి వరకు ధైర్యంగా ఉండటానికి చాలా సాహసం చేసి కాన్ఫిడెంట్గా ఉన్న ఆమె ధైర్యం కాస్త తగ్గింది, కాన్ఫిడెంట్ కోల్పోయింది. అతని పెదవుల్లో వికృతంగా నవ్వు కనిపిస్తూ ఉండటం ఆమెలో మరా భయాన్ని రేకెత్తించింది. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో చూసిన భయానికి అతని మనసు ఆనందంతో ఉరకలు వెయ్యగా, అది నా ముందు ఎప్పుడు నువ్వు ఇలా భయపడుతూనే ఉండాలి. కాదు కూడదు, ఇలా ధైర్యంగా ఉంటాను అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే నిన్ను ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినా కొన్నిసార్లు వెనకడుగు వేస్తాను అనుకుంటున్నావా? అస్సలు వేయను అని 2 చేతులు చాచి అన్నాడు అర్జున్. నువ్వు ఎన్ని రకాలుగా బెదిరించినా నేను మాత్రం నీకు లొంగను.
నువ్వు అనుకుంటున్నావేమో నా తల్లిదండ్రులను చూపించి నన్ను భయపెడితే నీ పక్కలోనికి వస్తాను, ఇక మనిద్దరి మధ్య ఇలాంటిది జరిగిపోయిన తర్వాత నీకు లొంగిపోతాను అని. అది ఎప్పటికీ జరగదు అని ఈసారి నిజమైన ధైర్యంతో అతడితో మాట్లాడింది ప్రియ. అబ్బో, చాలానే ధైర్యం ఉంది అని అంటూనే, అయినా నీ మెడలో తాళి కట్టవలసిన వాడు ఎక్కడున్నాడో నీకు తెలియను కూడా తెలియదు, ఊహించను కూడా ఊహించలేదు. ఇక నేను అనుకున్నది జరగకపోతే అన్నంత పని చేస్తాను అని ఇప్పటికైనా నీకు ఒక ఐడియా రాలేదా? వచ్చే ఉంటుందే. ఏదో ఫస్ట్ టైం కదా, అందుకే నీ మీదకు నేను రాలేదు. తెగ అరుస్తూ ఉంటే, బాధతో విలవిలలాడుతూ ఉంటే జాలిపడి హాస్పిటల్ వరకు తీసుకొని వచ్చాను. అయినా నాకు ఇటువంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. నేను అనుకున్నట్లు చేయటం మాత్రమే తెలుసు అని వంకరగా నవ్వుతూ చెప్పాడు అర్జున్. ఆ మాటకు ఆమెకు మరింత కోపం వచ్చింది. భయాన్ని లెఫ్ట్ లెగ్తో ఎగిరి తన్ని, కోపాన్ని రైట్ హ్యాండ్తో తెచ్చుకొని అదే హ్యాండ్తో అతనిని కొట్టడానికి చేతిని ఎత్తింది ప్రియ. అతను ఆ చేతిని పట్టుకొని, నువ్వు ఇంత ధైర్యంగా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు. కాబట్టి నీకు ఈ నొప్పులు 1 వీక్లో తగ్గిపోతాయి కదా. ఆ తర్వాత మనం ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకుందాం. మన ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఈసారి నువ్వు ఎన్ని టాబ్లెట్లు మింగుతావో నీ ఇష్టం. నువ్వు ఎన్ని మింగినా నేను మాత్రం వెనకడుగు వేయను. ఇప్పటికే సుమారు 4-5 మింగినట్లు ఉన్నా. నెక్స్ట్ టైం ఒక 10 తెచ్చి పెట్టుకో. అయినా నేను వెనక్కి తగ్గను. జరగవలసింది జరిగి తీరుతుంది అని కన్ను కొట్టి హల్లరిగా అన్నాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావురా అని అర్జున్ అని పిలిచేది కాస్త అర్జున్ని గాలికి ఎగరేసి రా అంటూ అతడిని చిత్కారంగా పిలుస్తూ, ఆడదాని మనసు గురించి తెలుసుకోలేని నువ్వు మగాడు ఎలా అవుతావులే, మృగానివి అవుతావు. అయినా నీకు తల్లి ఉంటే కదా ఆ ప్రేమ గురించి చెప్పటానికి, తెలియజేయటానికి, ఒక ఆడదాని మనసు గురించి నీకు అర్థం అవ్వటానికి. ఇటువంటి సమయంలో పెయిన్ ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది? ప్రేమ తెలియదు, ఆప్యాయత తెలియదు, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో నీకు పనే లేదు. నీకు కావాలి అనుకున్నది దౌర్జన్యంగా తీసుకోవటం తప్ప నీకు ఏమీ తెలియదు. అయినా ఆ మహాతల్లి నిన్ను కనడమే సరిగా కనలేదు. ఇక పెంచలేక అవతల వాళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నీకు పక్కన వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి, వాళ్ళ మనసులో ఉన్న బాధ గురించి ఏమి తెలుస్తాయిలే. ఇంటిలో ఉన్న అత్తయ్య మామయ్యను బాధ పెడుతూనే ఉన్నా. ఇప్పుడు నా మెడలో తాళి కట్టి నన్ను హింసిస్తూ, నీ శాడిజాన్ని నువ్వు పొందుతూ రాక్షసంగా నన్ను బాధ పెడుతూ ఏడిపిస్తున్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా బ్రతికేస్తున్నావు అని క్లాప్స్ కొడుతూ అతన్ని చిత్కారంగా చూస్తూ అన్నది ప్రియ. ఆమె మాటలకి అతని కళ్ళు ఎప్పుడో రుధిరవర్ణంలోనికి మారిపోయాయి. నిప్పులు కక్కే విధంగా ఎర్రటి చారలు కమ్ముకున్నాయి. అతని చేతి పిడికిలు బిగుసుకుంది. ఆవేశంగా ఆమె మీదకు రావాలి అనుకుని ఆఖరి క్షణంలో ఆగి ఆమెను ఒక్క చూపు చూసి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. ఆమె అన్ని మాటలు మాట్లాడినా, తనకి కోపం వచ్చినా ఎందుకు కొట్టలేదో మరి. తన మీదకు చేతిని ఎత్తిన అతను ఖచ్చితంగా కొడతాడు అని ఆమెకు అర్థమయ్యి భయంతో ఫేస్కి 2 చేతులు అడ్డం పెట్టుకుని పక్కకు తిరిగిన ఆమెకు ఎంతసేపటికి తన మీద దెబ్బ పడకపోవటంతో, ఏమైంది, ఈ అర్జున్ నన్ను కొట్టలేదు, ఖచ్చితంగా కొట్టి చంపేస్తాడు అనుకున్నానే అని అనుకుంటూ చిన్నగా ఫేస్కి అడ్డం పెట్టుకున్న 2 చేతులను కిందకు దించి తల పక్కకు తిప్పి ఎదురుగా చూసింది. కానీ ఎదురుగా ఉండాల్సిన అర్జున్ కనిపించకపోవటంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, ఇతను ఇక్కడ లేడా అని అనుకున్న మరుక్షణమే ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా అని రూమ్ అంతా పరీక్షించి చూసింది. ఎక్కడా కనిపించలేదు. వాష్రూమ్లో ఉన్నాడు ఏమో అని చిన్నగా లేచి నడుచుకుంటూ వెళ్ళి వాష్రూమ్లో కూడా చూసింది. అక్కడ కూడా ఖాళీ వాష్రూమే ఆమెకు దర్శనమిచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? తన తల్లి గురించి మాట్లాడితే అత్తయ్య గారిని చంపటానికి కూడా వెనకాడలేదు. అలాంటిది నేను మాట్లాడితే నన్ను ఏమనకుండా వదిలేశాడా? ఏంటబ్బా ఈ విచిత్రం? ఒకవేళ నన్ను హాస్పిటల్లో కాకుండా బయట ఎక్కడైనా చంపటానికి ప్లాన్ చేసి ఇప్పుడు బయటకు వెళ్ళాడా అని అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడే అర్జున్ ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.
షన్గా అతను అలా తన ముందుకు రావటంతో ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసింది ప్రియ. అమ్మో, ఇతను బయటికి వెళ్ళిపోయాడేమో అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడురా బాబోయ్ అని అతని ఫేస్ని క్షుణ్ణంగా గమనించాలి అని అతని కళ్ళ వైపు చూసింది. ఆ మరుక్షణమే అర్జున్ ఆమె మీదకు ఒక కవర్ విసిరేసి, వెళ్ళి బట్టలు మార్చుకునిరా, త్వరగా ఇంటికి వెళ్దాం. నీకు సేవలు చేస్తూ హాస్పిటల్లో కాపలాగా కూర్చోవటానికి నేనేమి నీ కింద పని చేసేవాడిని కాదు. నాకు బయట బోలెడు పనులున్నాయి, నీకు లేవేమో. త్వరగా నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తే మనం ఇంటికి వెళ్ళిపోదాం అని సీరియస్గా చెప్పి ఆ పక్కనే ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అర్జున్. ఇతను ఇక్కడ ఉంటే నేను ఎలా డ్రెస్ మార్చుకోవాలి అని మనసులో అనుకొని, నువ్వు బయటకు వెళ్తే బాగుంటుంది అని చిన్నగా చెప్పింది. అతను కోపంగా చుట్టంతో, ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు అని సీరియస్గా అన్నది ప్రియ. నేను ఎందుకు బయటకు వెళ్ళాలి అని అన్నాడు అర్జున్ ఒక ఐబ్రో రైజ్ చేసి. ఎందుకు అంటావేంటి, నేను డ్రెస్ మార్చుకోవాలి కదా, నువ్వు ఎదురుగా తిష్ట వేసుకొని కూర్చుంటే నేను ఎలా డ్రెస్ మార్చుకునేది అని సీరియస్గా అన్నది ప్రియ. హో, అదా నీ ప్రాబ్లం. అది నీకు మాత్రమే కదా ప్రాబ్లం, నాకేమీ సంబంధం లేదు. నీ ఇష్టం, నువ్వు డ్రెస్ మార్చుకో లేదంటే అలానే ఉండు. అయినా ఇలాంటి అవకాశం నాకు వస్తుంది అంటే నేను ఎందుకు బయటకు వెళ్తాను? నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నువ్వు డ్రెస్ మార్చుకోవటానికి. హ్యాపీగా నా ఎదురుగా ఉండి డ్రెస్ మార్చుకోవచ్చు అని నవ్వుతూ అంటూనే, ఎలాగూ నిన్ను పైనుంచి కింద వరకు మొత్తం చూడవలసిన వాడిని నేనే కదా, ఇక ఎందుకు భయపడుతున్నా? నేను బయటకు వెళ్ళి అక్కడ నువ్వు డ్రెస్ మార్చుకుని ఎప్పుడు బయటికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉండటం ఎందుకు? ఇక్కడే ఉంటాను. నువ్వు ఇప్పుడే ఇక్కడ ఇలానే నా ముందే డ్రెస్ మార్చుకో. ఎలానో ఫస్ట్ నైట్ జరిగే ఛాన్స్ నువ్వు నాకు ఇవ్వలేదు కదా, ఇలాగైనా నిన్ను ఆశాంతం చూసి నా కనులు ఆనందాన్ని పొందుతాయి అని వంకరగా నవ్వుతూ అన్నాడు అర్జున్. అతని మాటలకు చాలా కంపరంగా, వినటానికి కష్టంగా ఉండి గట్టిగా చెవులు రెండు చేతులతో మూసుకొని కళ్ళు రెండు మూసేసి ఊపిరి బిగబెట్టి అర్జున్ అని సీరియస్గా అని వెంటనే వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది. అక్కడ అతని ముందు ఒక్క క్షణం కూడా ఉండలేక. ఇంకా అక్కడే ఉంటే అసలు ఎటువంటి మాటలు మాట్లాడతాడో, తను ఎటువంటి మాటలు వినవలసి వస్తుందో అనే భయంతో అతని ముందు క్షణం కూడా నిలబడలేక వెళ్ళిపోయింది ప్రియ. ఆమె వెళ్ళిపోయిన మరుక్షణం అతని ఆలోచనలు పరిగెత్తాయి అని చెప్పవచ్చు. ఎక్కడికి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది అతనికి మాత్రమే తెలుసు. ప్రియా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడా, లేదంటే మరేదైనా విషయం గురించి ఆలోచిస్తున్నాడా ఏమో. వాష్రూమ్లోనికి వెళ్ళిన ఆమె కవర్ ఓపెన్ చేస్తే అందులో ప్యాంట్ షర్ట్ కనిపిస్తుంది. ఇదేంటి, ఈ డ్రెస్ తీసుకొని వచ్చాడు, ఈ బట్టలు నేను ఎలా వేసుకోవాలి అని బయటకు వెళ్ళాలి అనుకుంది. మరలా అమ్మో వద్దులే, కనీసం ఇవైనా తీసుకొని వచ్చాడు. ఒకవేళ ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఇవి కూడా నీకు అవసరం లేదా అంటూ తీసుకొని వెళ్తే నీ ఇష్టం, నువ్వు ఎలా ఊరేగుతావో అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ శారీతో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అని అనుకొని ఇక తప్పక అతను తీసుకొని వచ్చిన డ్రెస్సే వేసుకోవాలి అని నిర్ణయించుకొని ఫ్రెష్గా స్నానం చేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటకు వచ్చింది. అతడు ఆమెను పైనుండి కింద వరకు చూసి ఒక రకమైన లుక్ ఇచ్చి, పద వెళ్దాం అని అన్నాడు. నాకు ఈ డ్రెస్ తీసుకొని రాకపోతే అమ్మాయిల డ్రెస్ తీసుకొని రావచ్చు కదా, నీ ప్యాంట్ షర్టు నా మొఖాన కొట్టావు, ఇలా నీ డ్రెస్ వేసుకోవాలి అంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అని సీరియస్గా అన్నది. ఇలా జరుగుతుంది అని చెప్పి నీ డ్రెస్ ఏమన్నా నా సంకలో పెట్టుకుని తిరుగుతాను అనుకుంటున్నావా ఏంటి? ఇది కూడా ఆ కారులో ఉంది, నీకోసం నువ్వు ఏడుస్తావు అని తీసుకొని వచ్చాను. నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆ మహానుభావుడు ఎప్పుడూ కారులో 2-3 డ్రెస్సులు పెట్టుకొని తిరుగుతాడులే, అదే నీకు ఇలా కలిసి వచ్చింది. వద్దు అంటే తీసేయచ్చు, నిరభ్యంతరంగా నాకు నా డ్రెస్ ఇచ్చేయచ్చు, నేనేమి నీకు అడ్డు చెప్పను అని చేతిని ముందుకు చాపి ఆమె వైపు చూశాడు అర్జున్. ఆమె అతని వైపు కోపంగా చూస్తూ ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఏది మాట్లాడినా దానిని అతనికి రివర్స్లోనే మాట్లాడుతూ ఉండటంతో ఇతడితో మాట్లాడటం కూడా వేస్ట్, ఏది మాట్లాడినా ఇలా వంకరగానే సమాధానం చెప్తాడు అనుకుంది.
ఈ మాత్రం దానికి ఈ బిల్డప్ ఎందుకో? ఎలాగో వేసుకున్నావు కదా, ఇక పద వెళ్దాం. నువ్వు నీ వేషాలు చూడలేక చచ్చిపోతున్నాను అని రూమ్లో నుంచి అడుగు బయట పెట్టబోయాడు అర్జున్. కరెక్ట్గా అప్పుడే డాక్టర్ ఆ రూమ్లోనికి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మాయి అని అడిగింది. ప్రియా పేరు డాక్టర్కి తెలియకపోవటంతో, వైట్ కోట్ అలానే మెడలో సెటస్కోప్ ఉండటంతో వచ్చింది డాక్టర్ అని అర్థమయ్యి, బాగుందండి, ప్రాబ్లం ఏమీ లేదు అని చిన్నగా చెప్పింది. ఓకే, ఏదైనా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఆ ప్రాబ్లమ్ని ఇలా హెవీ అయ్యే విధంగా చేసుకోకూడదు. అది నీ హెల్త్కే చాలా కష్టం అని ఆమె ప్రియ దగ్గరగా వచ్చి చేతితో ప్రియా బుగ్గ మీద తడుతూ అన్నది. ఆ క్షణం ప్రియాకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. సరే సరే, జాగ్రత్త అని చెప్పి అర్జున్ వైపు ఒకసారి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది డాక్టర్. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. చూద్దాం ప్రియా ఎలా అర్జున్ నుంచి తప్పించుకుంటుందో.